రేపు వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు 311 మందికి ఇళ్ల పత్రాలు 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు భట్టి పొంగులేటి తుమ్మల చేతుల మీదుగా పంపిణీ. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు, యూత్ కి అవకాశాలు, రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్లాన్, వాణిజ్య కోణంలో ఉండాలన్న చంద్రబాబు. పరకామణి చోరీలను ఎందుకు బయటపెట్టలేదు? సీఎం టీటీడీ చైర్మన్లకు భూమన ప్రశ్నలు. భూమన హయాంలో అవినీతి జరిగిందన్న ఓవీ రమణ. ఏపీ విభజన రోజు పార్లమెంట్ చరిత్రలో బ్లాక్ డే. 2014 లోక్సభ ప్రొసీడింగ్స్ పై ప్రత్యేక చర్చ జరపాలి. టీడీపీ ఎంపీ లావు కామెంట్లు. హైదరాబాద్ కు తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు ప్రమాణ స్వీకారోత్సవం. బడ్జెట్ లో అంకెల గారడీపై నిలదీస్తాం. 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. గ్యారంటీల చట్టబద్ధతపై ప్రైవేట్ బిల్లు పెడతామన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. దర్యాప్తుకి సహకరించాలని ఆదేశం. కాంగ్రెస్ లో కొనసాగడంపై మదనం. ఉండాలో పోవాలో ఆలోచిస్తున్నానన్న జీవన్ రెడ్డి. ఇంకా నిర్ణయం తీసుకోలేని నేత. పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలన్న డిప్యూటీ సీఎం భట్టి. ట్రైబల్ ఏజెన్సీల ద్వారా ఏజెన్సీల్లో ఇసుక మైనింగ్. మూసీ ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట. హామీలకు డబ్బులు లేవు కానీ మూసీకెక్కడివి? ల్యూటిఫికేషన్ కు వ్యతిరేకమన్న కేటీఆర్. విప్ప పువ్వుతో చేసేసారా పూర్తిగా ఆర్గానిక్. విప్పసారా తాగిన వారు 110 ఏళ్లు బతికారు. లాభ నష్టాలపై అసెంబ్లీలో చర్చిస్తానన్న అనిరుద్ రెడ్డి. రియల్ టైమ్ గవర్నెన్స్ పై చంద్రబాబు సమీక్ష. ఏపీపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు. ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహప్రవేశాలు. నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద పులి సంచారం. గుండం తొవ్వ దగ్గర సఫారీలకు తారసపడ్డ పెద్ద పులి. సెల్ ఫోన్ లో పులి దృశ్యాల చిత్రీకరణ. మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్. తమిళ నటుడు ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు. కాంతారావు అవార్డు వేడుకలో కామెంట్లు. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. 8.8 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. మదురై ఎయిర్పోర్ట్ కు ఇంటర్నేషనల్ హోదా. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం. బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం. రేపు చర్చ అనంతరం ఓటింగ్. వంట గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం. 10% గ్యాస్ ఉత్పత్తిని పెంచనున్న కంపెనీలు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవన్న మోదీ.